ఫిబ్రవరి 5వ తారీఖున జరగబోయే ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల కోసం ఇటు బీజేపీ, అటు ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ కూడా పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈరోజు నామినేషన్ వేయబోతున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ వాల్మీకి ఆలయంలోనూ, అలాగే హనుమాన్ ఆలయంలో పూజలైతే చేశారు. ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. మరోవైపు బీజేపీ నాయకులు కూడా నామినేషన్ వేస్తున్నారు. అయితే కేజ్రీవాల్ గారు ఇంతకుముందు ఎప్పుడూ కూడా హిందూ ఆలయాల్లో పూజలు చేయలేదు. అంటే అవి ఏమైనా మనకు అన్నం పెడతాయా? పూజలు దేనికి? కేవలం హిందుత్వాన్ని అడ్డుపెట్టుకొని మాత్రమే బీజేపీ గెలవడానికి ప్రయత్నం చేస్తుంది. నామినేషన్లు వేసే రోజు ఆ నామినేషన్ వేయడానికి దేవుడికి వెళ్ళడం ఏంటి? ఏదేదో మాట్లాడారు అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను, ముఖ్యంగా కేజ్రీవాల్ గారు. మరి అవన్నీ ఏమయ్యాయి ఇప్పుడు తెలియదు. మరి ఆయన అప్పుడు మాట్లాడిన మాటలే ఇప్పుడు మరి హిందుత్వం మీద ఎందుకు అంత ప్రేమ పొంగుకొచ్చిందో, మరి ఎందుకు హిందుత్వం అంటే అంత భక్తి వచ్చిందో అర్థం కాలేదు. మరి ఈరోజు ఇప్పుడు ఈ శిలలు మరి ఇప్పుడు ఆయన్ని రక్షిస్తాయా? మరి ఇవి ఇప్పుడు శిలలు కాదా? ఇప్పుడు దేవుళ్ళు అయిపోయారా హిందువులు? అంటే ఓట్ల కోసం మనం రాజకీయం చేయకూడదు. ఒక మాటకి ఎప్పుడైనా సరే కట్టుబడి ఉండాలి. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తుల్ని చాలామంది ఆదరిస్తారు, ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకంటే అన్నా హజారే శిష్యరకం నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆ భావజాలంతో ఉంటాయి అనుకున్నారు. కానీ మొన్న అన్నా హజారే గారు కూడా వచ్చి అప్పటికీ చెబుతూనే ఉన్నాను, ఈ లిక్కర్ స్కామ్ ఇలా చేయకు, లిక్కర్ గురించి నువ్వు పెద్దగా పట్టించుకోకు, ఇది కరెక్ట్ కాదని చెబుతూనే ఉన్నాను. అయినా సరే ఆ విషయంలో కేజ్రీవాల్ నా మాటే వినలేదు, ఈరోజు అనుభవిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. అంటే కొన్ని విలువలు పోతూ ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ గారి చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత, పవర్ వచ్చిన తర్వాత ఆ అన్నా హజారే శిష్యుడిగా కాదైన కాంగ్రెస్కి వీరభక్తుడిగా మారాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. 2-3 సార్లు ఘన విజయం సాధించారు ఢిల్లీలో. అయితే ఇప్పుడు విజయం వేరు. ఇప్పుడు ఖచ్చితంగా ఇటు బీజేపీకి ఢిల్లీ కావాలి, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ కావాలి. ఎందుకంటే బీజేపీకి ఢిల్లీ లేకపోవడం చేత తలలేనటువంటి మొండెంలా తయారైంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఏంటి, కంపల్సరీ కావాలి. ఎందుకంటే అధికారం లేకపోతే పార్టీ విచ్ఛిన్నమైపోతుంది. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్లోనేమొచ్చి బెయిల్పై వచ్చారు ఆయన. ఏ క్షణంలోనైనా సరే పార్టీ సర్వనాశనం అయిపోయే అవకాశాలు ఉంటాయి అధికారం చేపట్టకపోతే. అందుకు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు బీజేపీ కూడా ఢిల్లీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మధ్యలో అరటిలో ఆటపండ్ల కాంగ్రెస్ వచ్చింది. ఎందుకంటే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీతో కానీ అటు వేరే పార్టీతో కానీ పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్కి. ఎందుకంటే ఈ రెండు ఇండీ కూటమిలో భాగమే. కానీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ తీరు నచ్చలేదు ఎవరికి. ముఖ్యంగా హర్యానా ఎన్నికలు జరిగినప్పుడు తను గెలుస్తాము అనే ధీమాతో, అహంకారంతో, గర్వంతో ఆమ్ ఆద్మీ పార్టీని పక్కకు కూడా రానివ్వలేదు. 6 సీట్లు అడిగితే ఇవ్వలేదు హర్యానాలో. మొత్తం మనమే, మొత్తం క్లీన్ స్వీప్ అనుకున్నారు. క్లీన్ స్వీప్ అనుకుంటే హర్యానా రివర్స్ అయింది. దాంతో కాంగ్రెస్పై అందరికీ నమ్మకం పోయింది. కనీసం మహారాష్ట్రలోనైనా కనీసం ప్రతిపక్షానికైనా అంకితం అవుతుందంటే అది లేదు. 16 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయకుండా విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అహంకారాన్ని ప్రదర్శిస్తుంది కాంగ్రెస్ పార్టీలాగా. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వేరువేరుగా పోటీ చేస్తున్నాయి కాబట్టి బీజేపీకి కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు.